హలో అందరికీ ఈరోజు జస్ట్ 1 మీటర్ క్లాత్ తోటి 3 ఇయర్స్ బేబీకి డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఓపెనింగ్ అనేది ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. క్లాత్ కూడా ఈక్వల్గా ఉందా లేదా అని కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎక్కువగా బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి. మనం ఫ్రంట్ టు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కాబట్టి 4 ఫోల్డ్ వచ్చేలా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను 9 ఇంచెస్ పెడుతున్నాను చూడండి. అండ్ నెక్ వచ్చేసి 4. బేబీస్కి 4 అయితేనే బెస్ట్ అండి. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే కొంచెం 4.5 అలా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే భుజాలు అనేది జారకుండా ఉంటాయి, తక్కువనే తీసుకోవాలి వాళ్ళకి. అండ్ షోల్డర్ వచ్చేసి నెక్ అంటే 1/2 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. 4.5 తీసుకుంటున్నాను నేను. అండ్ నెక్ ఉంటుంది కదా విడ్త్, అది వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ కూడా నేను 2.5 తీసుకుంటున్నా. ఎందుకంటే స్టిచ్ చేస్తాం కదా, ఫోల్డింగ్లో 1/2 ఇంచ్ అనేది పోతుంది, అది 3కి వస్తుంది. ఓకేనా, మళ్ళీ 3 తీసుకుంటే మళ్ళీ హై నెక్ అయిపోతుంది. సింపుల్గా అయితే నేను విడ్త్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెట్టేస్తున్నా అండి. నడుముకి మనం నడుము చూసుకొని 4వ వంతు చూసుకోవాలి అది. అండ్ కర్చర్స్ తోటి కలిపి నేను 7.5కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 1/2 ఇంచ్ తోటి రౌండ్ చేసుకోవాలి. సైడ్లకి పక్కా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలండి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చిన్న వాళ్ళకైనా పెద్దోళ్ళకైనా తీసుకోవాలి, అది పక్కా, అంటే బాగా వస్తుంది. అంతే అండి, సింపుల్ అండి. ఈ కిడ్స్కి వచ్చేసి మనం ఆర్మ్ హోల్డ్ ఇంకా డీప్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. పెద్దోళ్ళకైతే తీసుకోవచ్చు. జస్ట్ 3 ఇయర్స్ బేబీ కదా, సో నేనేం తీసుకోలేదు. అండ్ ఇంకా మార్కింగ్ బట్టి కట్ చేసేసుకోవాలి. అంతే అండి, ఈజీ, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. అండ్ చూస్తే వచ్చేస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎక్స్ట్రా క్లాత్ని ఈవెన్గా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకోండి. అండ్ నేను బ్యాక్ సైడ్ వచ్చేసి నేను జిప్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈవెన్గా చూసుకొని కట్ చేసేసుకొని అండ్ ఫ్రిల్స్ పెట్టుకోవడమేనండి. అంతే అండి, చాలా ఈజీ. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను.